హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఫైబర్ అండ్ ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ అయితే మీ ముందుకు వచ్చాను. దానికోసం చిక్కుడుకాయలు అయితే ఒక పావు కేజీ ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఉల్లాకు, కొత్తిమీర, కరివేపాకు, ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 2 గ్లాసుల బియ్యం పిండి, ఒక 10 to 12 పచ్చిమిర్చి పేస్ట్, సాల్ట్ తీసుకోవాలి. మనం తీసుకున్న 2 గ్లాసుల బియ్యం పిండిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాము. నెక్స్ట్ ఒక 10 to 12 పచ్చిమిర్చి అయితే మీడియం కారం అయితే ఉంటుందండి. సో మీ కారం తగ్గట్టు కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఉడికించిన చిక్కుడుకాయనైతే అందులోకి వేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఏంటి అని అంటే ఈ చిక్కుడుకాయ హాట్గా ఉన్నప్పుడే వేసుకోండి. చల్లారిందంటే మెత్తగా అవ్వడం కష్టం అవుతుంది. సో వేడిగా ఉన్నప్పుడు ఇలా పిండి వేసుకుని కలుపుకుంటే మనకు చేయి కాలదు అండ్ ఇక్కడ చిక్కుడుకాయ కూడా మెత్తగా అవుతుంది. సో ఇక్కడ ఇలా వేస్తూ కలుపుకోవాలి. ఇక్కడ చిక్కుడుకాయ మొత్తం మనకు మ్యాష్ అయిన తర్వాత మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్నవి ఉన్నాయి కదండి, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లాకు, ఆనియన్ అవన్నీ అయితే వేసుకుంటున్నాను. సో ఇదేంటంటే ఎక్కువగా ఇది సీజన్ టైం కాబట్టి చిక్కుడుకాయలకి ఈ టైంలోనే ఎక్కువ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఉల్లాకు కాకుండా ఉల్లి మొగ్గలు అయితే వస్తాయండి. అప్పుడైతే ఇంకా అవి వేస్ట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా మీకు దొరికితే కంపల్సరీ ట్రై చేయండి. సో అవన్నీ వేసుకొని కలిపిన తర్వాత మనకి ఇక్కడ చిక్కుడుకాయ ఉడికించిన వాటర్ అవుతుంది కదా, అవి కూడా వేసుకొని పిండి అయితే మనకు మంచిగా దగ్గరకు వచ్చేంత వరకు అయితే కలుపుకోవాలి. సో ఎలా అంటే మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలా వచ్చేంత వరకు అయితే మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. సో మనకి ఇలా ప్రెస్ చేస్తే టెక్స్చర్ వస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఒక వెడల్పుగా ఉన్న బాండి ఏదైనా తీసుకొని, అడుగు మందం ఉండాలండి, తీసుకుని అందులో ఆయిల్ వేసుకొని చుట్టూ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కుడుములు అయితే ఇప్పుడు చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ ప్రాసెస్లో అయితే చేసుకోవాలి. సో ఇది కొంచెం పాతకాలం నాటి వంటకం అండి. ఒకటి మన పాతకాలం నాటి వంటలు ఏవైనా హెల్దీ అండ్ టేస్టీ అని చెప్పొచ్చు. సో సేమ్ ఇక్కడ చూపించిన విధంగా అయితే చేసుకోవాలి. మనం తీసుకున్న బాండికి ఎన్ని అయితే కుడుములు వస్తాయో అన్నీ అయితే చేసుకొని మేమైతే ఇక్కడ పెట్టుకుంటున్నాము. అండ్ ఒకటి ఏంటంటే ఇది 2 టైప్స్ చేస్తారు. కొంతమంది ఏమో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా చేసుకుంటారు. ఇంకొంతమంది ఏంటంటే మన నార్మల్ కుడుముల్లాగా వాటర్కి స్టీమ్ చేస్తారనమాట. ఆ స్టీమ్ చేసిన దానికన్నా ఇలా ఫ్రై చేయడం అయితే టేస్ట్ బాగుంటాయి. అలా అని ఆయిల్ కూడా ఎక్కువగా ఏం పట్టదండి, నార్మల్గానే ఉంటుంది. సో ఇలా ట్రై చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మాకైతే ఇక్కడ 7 వచ్చాయి. సో మీరు బాండి తీసుకున్న దాన్ని బట్టి మీరు తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వేరే చిన్న గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి కొంచెం జీలకర్ర, పోపు గింజలు అయితే వేసుకోవాలి. అవి కొంచెం చెట్పెట్టమన్నాక కొద్దిగా మినపప్పు ఉంటుంది కదా, మినపప్పు కూడా వేసి అది రెడ్గా వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఈ చిక్కుడుకాయ కుడుములు తెలుసో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఎంతమంది ప్రిపేర్ చేస్తారో కూడా మాకు చెప్పండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు ప్రాసెస్ ఏంటి అనేది డీప్గా తెలుస్తుంది. సో ఇక్కడ మనకి మినపప్పు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి. వేసుకొని వాటర్ బాయిలింగ్కి రావాలి. ఈ బాయిలింగ్కి వచ్చిన వాటర్ మొత్తం కుడుముల చుట్టూ పోసుకోవాలన్నమాట. పోసుకొని మళ్ళీ ఒకసారి వాటర్ మొత్తం చుట్టూ మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక లిడ్ క్లోజ్ చేసి అయితే చుట్టూ మంచిగా ఫ్రై చేయనివ్వాలి. ఇది ఎంత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే అంత మంచిగా రోస్ట్ అవుతుంది, టేస్ట్ కూడా అంత బాగా వస్తుంది. సో మనకి మూత ఉంచుకొని ఒక 5 to 7 minutes అయితే మూత కంపల్సరీ ఉంచుకోండి. కొంచెం మగ్గిన తర్వాత మూత తీసినా ఓకే అనమాట. సో ఇక్కడ కొంచెం మగ్గిన తర్వాత దాన్ని ఇలా మనం మళ్ళీ చుట్టూ తిప్పుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మంచిగా కుక్ అవుతాయి కుడుములు అనేవి. సో మనకి ఇవి ఫ్రై అయినాయి అంటే చూస్తున్నారు కదా, మనకి బాండి చుట్టూ కొంచెం రెడ్డిష్ అయితే వస్తుంది. దాన్ని బట్టి మనం ఈజీగా చెప్పొచ్చు అవి ఫ్రై అవుతున్నాయి అని చెప్పేసి. మనం తీసుకున్న వాటర్ అయితే మొత్తం ఇంకిపోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఏంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలండి మనకి ఇలాంటివి చేయాలంటే, ఎంబడి అయితే రాదు. సో మనకి ఏంటంటే వాటర్ క్వాంటిటీ ఎంత పడతాయి ఏంది అనేది మాత్రం కంపల్సరీ తెలిసి ఉండాలన్నమాట. ఎంతైనా ఎక్స్పీరియన్స్డ్ అండి ఇట్లాంటి వంటలలో. అంటే వంటలనే కాదు, ఏ పనిలో అయినా ఎక్స్పీరియన్స్డ్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకి కుడుములు అనేవి మంచిగా కుక్ అయినవి. సో ఇవి వేడి మీద ఉన్నప్పుడు తీస్తే రావండి, కొంచెం చల్లారాలి. చల్లారిన తర్వాతనే ఈజీగా వస్తాయి. నెక్స్ట్ ఒకటి ఏదైనా జల్లిగంట లాంటిది అయితే తీసుకొని ఇలా తీస్తుంటే మనకి కుడుములు అయితే ఈజీగా వస్తాయి. సో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగా రోస్ట్ అయినాయి.
సో ఫ్రెండ్స్, మీకైతే ఈ వంట నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్ఎస్ క్రియేటివ్స్. అండ్ ఇలాంటి వంటల కోసం అయితే కంపల్సరీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.